మరి రాష్ట్రంలో ముదిరాజు సమస్యలు అనేకమైన ఉన్నాయి. వాటిలో నువ్వు పాలు పంచుకోవచ్చు, భాగము నువ్వు వాళ్ళకి న్యాయం చేయి. నువ్వేం చెయ్యవు, అసలు వదిలేస్తావు, గాలికి వదిలేస్తావు కులాన్ని. నీకు నిజంగా ముదిరాజు కులం మీద ప్రేమ ఉంటే నువ్వు 5 సంవత్సరాలు పవర్ఫుల్గా ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, మరి ఎందుకు ముదిరాజులు ఆయన దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టలేదు? అన్నా నా కులానికి నీ సమస్యలను ఎందుకు చెప్పలేకపోయావు, ఎందుకు మాట్లాడలేకపోయావు? నీ నువ్వు అవినీతిగా సంపాదించుకోవడానికి మాత్రమే నువ్వు చిలుగురుపేట చుట్టూ తిరిగా, కానీ ఎప్పుడూ కూడా నువ్వు నీ కులం గురించి ఆలోచించలేదు. మరి అలాంటి వాళ్ళు మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? అందుకే మేము చెబుతున్నాం, రజనీ అనే ఆమెకు ఏ రాజకీయ పార్టీ కూడా బీఫార్మ్ అనేది ఇస్తే మేము ఆ రాజకీయ పార్టీని రాష్ట్రంలో 18 లక్షల మంది ఓటేస్తున్నాం ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో. అలాంటి 18 లక్షల మంది మీ పార్టీకి ఓటు కూడా వేయమని చెప్తున్నాను నేను. సార్ ఒక రకంగా చెప్పాలంటే ఆర్ కృష్ణయ్య కూడా సేమ్ రాజ్యసభ తీసుకున్నాం, మరి ఆయన కూడా మీ కమ్యూనిటీకి ఏం చేయగలిగారు? కృష్ణయ్య గారు మా కమ్యూనిటీ కాదు కదండి, బీసీఏ. ఎన్నోసార్లు మా సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. మరి నువ్వు మా కులం కదా రజనీ అనేదాన్ని మా కులం అని చెప్తున్నావు కదా, బీ ఫారం తీసుకుంటున్నావు కదా, మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు మమ్మల్ని కల్పించలేదు గత 5 సంవత్సరాల్లో? అదే నేను అడుగుతున్నాను. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యల గురించి ఎప్పుడు నువ్వు మాట్లాడలేదు కదా, మరి నీకు ఎలా సపోర్ట్ చేయాలి మేము అని అడుగుతున్నాం. అందుకే ఈమెకి ముదిరాజు కమ్యూనిటీ నుంచి సీట్ అనేది ఏ రాజకీయ పార్టీ ఇవ్వద్దని చెప్తున్నాం. 2000 ఒకవేళ చూస్తే 2025 అప్పుడు కూడా ఎన్నికల్లో కంపల్సరీగా బీసీలు ముదిరాజులు మీరందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు కదా, మరి ఆమె ఏం చేయనప్పుడు ఎట్లా వెళ్ళారు దానికి? ఎన్నోసార్లు చెప్పామండి. ఆమె రాష్ట్రకు మాకు చెప్పింది ఏంటంటే, అన్నా నేను అధికారంలోకి వస్తున్నాను, రాగానే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దాం, ఒకవేళ అధికారం కోల్పోయినా నేను ఓడిపోయినా సరే నేను కమ్యూనిటీకి కొమ్ము కాస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పింది. ఈరోజు ఆమెను కలుస్తుంటే ఎక్కడ ఆమె స్పందించే పరిస్థితి లేదు. ఆమె కేసులన్నీ అవినీతి చేసి ఈరోజు మా ముదిరాజు కమ్యూనిటీ పరువు తీసింది రాష్ట్ర వ్యాప్తంగా. రజనీ అనగానే అవినీతి అంటున్నారు, అవినీతి అంటే రజనీ అని పిలుస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వాటికి అంటని మగిలి అంటించుకొని మా ముదిరాజు కమ్యూనిటీని భ్రష్టు పట్టించిందని చెప్తున్నా. కమ్యూనిటీ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది అంటే, మీరంటే ఒకే పొలిటికల్గా ఉన్నారు, బయటకు వచ్చేస్తారు లేకపోతే ఇంకో పార్టీకి వెళ్తారు, మీరేమంటున్నారు కమ్యూనిటీని భ్రష్టు పట్టించింది అంటున్నారు, మరి వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రజలందరూ మా ముదిరాజు ప్రజలందరూ ఒకటే నిర్ణయం చెప్తున్నారు, ఈమె మనకు అసలు అందుబాటులో ఉండదు, ఆమె ఉందని కూడా ఒక రాజకీయ నాయకులు ఉందని కూడా మనం భావించవద్దు. మనం ఏ రాజకీయ పార్టీ అయితే మంచి చేస్తుందో మన కమ్యూనిటీకి ఆ రాజకీయ పార్టీ వైపు ప్రయాణం చేద్దామని అందరూ నాకు చెప్తున్నారు, మెసేజ్ల రూపంలో చెప్తున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. సార్ ఇట్లా కమ్యూనిటీని పట్టించుకోవట్లేదని కానీ లేకపోతే కమ్యూనిటీ ద్వారా ఆమె సక్సెస్ అయ్యి ముందుకెళ్తుంది మిగిలిన ఇది జగన్ గారి దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే పార్టీలో సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కానీ లేకపోతే సజ్జల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఎన్నోసార్లు ట్రై చేశాం సార్. ట్రై చేస్తే ఏమకున్న పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్న పరపతి పలుకుబడికి మా అందరినీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా చేసి మా అందరినీ రాజకీయంగా దూరం చేసింది. మా ఓట్లని అయితే వాడుకుంటుంది, ఓటర్స్ని, ముదిరాజు ఓటర్స్ని. మీరు చెప్పండి, ఒక మహిళగా మీరున్నారు, ఎట్లా చూస్తారు ఇదంతా? అంటే ఒక మహిళ బీసీ మహిళగా వచ్చాను అంటుంది కదా ఆమె, సార్ మాట్లాడు. ఓకే, ఇది ప్రధానంగా కూడా ముదిరాజుల కమ్యూనిటీకి విడుదల రజనీ అనేది ఏమి చేసింది లేదు, కానీ 2 సార్లు కూడా ఆ కమ్యూనిటీ ద్వారా మాత్రమే ఆమె టికెట్ అనేది పొందడం జరిగింది, కానీ కమ్యూనిటీకి ఏం చేసింది లేదంటున్నారు. దాంతోపాటు ఈ అంశాలు ముదిరాజు కమిటీకి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు కనీసం కలిసేటటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం కూడా విడుదల రజనీని, ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ మిగిలినటువంటి నేతలను ఎవరిని రానియకుండా అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం 18 లక్షల ఓటర్లు ఉన్నటువంటి మా కమ్యూనిటీ ఇప్పుడు మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వారి పక్షానే చేరబోతున్నాం అనే విధంగా కూడా నాని అయితే చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేది కూడా ప్రకటిస్తామంటున్నారు. కెమెరామెన్ జయదేవ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.